మైత్రి మూవీ మేకర్స్ కి ముంబై లింకులపై ఢిల్లీ ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ముంబై ఫైనాన్షియర్స్ నుంచి డబ్బు తీసుకొని బాలీవుడ్ సినిమాలు నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సిద్ధమైందని ఐటీ అధికారులకు ఉప్పందింది. ఓ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్తో సినిమాలు నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్ ఒప్పందం కుదుర్చుకుందని ఐటీ అధికారులకు సమాచారం అందింది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్, ప్రభాస్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ సినిమాని ప్లాన్ చేసింది. అడ్వాన్స్గా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. రెండు రోజులుగా ముంబైలోని ఫైనాన్షియర్లు, నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అక్కడి సోదాల్లో టాలీవుడ్ లింకులు బయటపడ్డాయి. దీంతో హైదరాబాద్లో వాలిపోయిన ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. నిబంధనలు ఉల్లంఘించి విదేశీ నిధులను మైత్రి మూవీ మేకర్స్ రాబట్టినట్టు ఇప్పటికే గుర్తించారు. సినిమా డబ్బులతో హైదరాబాద్ శివారు ప్రాంతాలలో వందల ఎకరాల్లో భూములు కొనుగోలు చేసినట్టుగా నిర్ధారించుకున్నారని సమాచారం. పన్ను చెల్లింపుల్లో అవకతవకలున్నాయని కూడా ఐటీ అధికారులు చెబుతున్నారు. ఇక ఐటీ రైడ్స్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉషా, మైత్రి మూవీ బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో బ్యానర్స్ ఇళ్లలోనూ అలాగే ఇల్లు అలాగే పుష్ప డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోనే కాకుండా అటు ముంబైలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఛానల్ రూపంలో ఇప్పటికే మైత్రి మూవీ బ్యానర్స్ లో చాలా సినిమాలు ప్రాజెక్ట్ లో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా ఐటీ అధికారులు సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఐటీ రిటర్న్స్ లో భారీగా అవకతవకలకు పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నగదు ఏదైతే ఉన్నాయో మూవీ ఏదైతే సినిమాల ద్వారా వచ్చినటువంటి నగదు ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా వీళ్ళు పెట్టుబడులు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టినట్టు తెలుస్తుంది. నగర శివారులో ఉన్నటువంటి మొయినాబాద్, శంకరపల్లి ఏరియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో భారీ మొత్తంలో ల్యాండ్ మొత్తం కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే అడ్వాన్స్ గా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్టు తెలుస్తోంది. మూవీస్ కి సంబంధించి ప్రముఖ బాలీవుడ్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతని సహాయంతో బాలీవుడ్ లో కూడా మైత్రి మూవీస్ సంస్థ అరంగేట్రం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీస్ కి సంబంధించి బ్యానర్ ఏదైతే ఉందో బ్యానర్ మొత్తము కూడా హవాలా రూపంలో నగదు మొత్తాన్ని కూడా విదేశాలకు తరలించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఐటీ సోదాల్లో భాగంగా ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే ఐటీ సోదాల్లో 2 రోజులు ముఖ్యం నుంచి రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగుతాయా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉన్నదే తెలిసింది.